రాబోయే రోజుల్లో మేము చెప్తా ఉన్నాం, ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాం. ఎక్కడ ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగితే జనసేన పార్టీ ఇప్పుడు ఇంతకు ముందు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి సహకారం అందించిందో అదే విధమైన సహకారం అందించడానికి కూడా ఎప్పుడు జనసేన పార్టీ ముందుంటుంది. మేము గెలిచామనో మా పొత్తు పార్టీ గెలిచిందనో ఎప్పుడు కూడా అహంభావంతో ఉండం. మేము గెలిచిన తర్వాత బాధ్యత మాపై పెరిగింది. ఆ బాధ్యత నిర్వర్తించడం కోసం ఇంకా చాలా శ్రద్ధగా, చాలా క్రమశిక్షణగా పనిచేస్తాం. ప్రజలే మా ఎజెండా, రాష్ట్రాభివృద్ధే మా ఎజెండా, ప్రజల సంక్షేమమే మా ఎజెండా. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో రైతుల కోసం, యువత కోసం, నిరుద్యోగుల కోసం, పేద రైతుల కోసం, పేద కూలీల కోసం, బడుగు బలహీన పేద వర్గాల వారి కోసం మేము కృషి చేస్తామని చెప్పారో ఆ మాటపై నిలబడతాం. రాబోయే రోజుల్లో ఇదే కూటమి, ఇదే ప్రభుత్వం మరలా 25 సంవత్సరాల పాటు ప్రజలు ఆశీర్వదించే విధంగా కూడా మా యొక్క పాలనలో సహకారం ఉంటుంది. మా యొక్క మాట నిలబెట్టుకునే దానిలో ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తిస్తారు. మరొక్కసారి ఈ యొక్క కూటమిని ఇంత భారీగా ఆశీర్వదించినందుకు పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి కూటమిని, పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి విజయాన్ని ఇది మేము ప్రజా విజయంగా భావిస్తూ ఉన్నాం. మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంతటి ఘన విజయం సాధించినటువంటి, మాకు అందించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.